Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. If you like my videos, please like, share and subscribe to my channel. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మేథీ ఎగ్ బుజ్జి. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైనాక ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఒక 4-5 వెల్లుల్లి బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా వెల్లుల్లి వాడుతున్నాను. ఇంక నేను కర్రీలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయను. వెల్లుల్లి అది బాగా ఫ్రై అయినాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయది బాగా దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 కప్పు మెంతాకు వేసుకుంటున్నాను. మెంతాకు కూడా బాగా నూనెలో మగ్గనివ్వాలి. అప్పుడు పచ్చి వాసన అది లేకుండా ఉంటుంది. బాగా మగ్గిపోయింది మెంతాకు. అసలు వేసుకుంది కూడా కనిపించట్లేదు. ఇప్పుడు కూరకు సరిపడా కారం, కొంచెం 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 చిన్న సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటా కూడా బాగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో కూర.
అసలు మెంతాకు వేసింది కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. యమ్మీ యమ్మీ మేథీ ఎగ్ బుర్జీ రెడీ. ఇది రోటీలోకైనా రైస్లోకైనా దేనిలో అయినా బాగుంటుంది కర్రీ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.